వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఉగాది నుండి మనకి మళ్ళీ ఫాల్గుణ మాసం దాకా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చిందంటేనే మనం అందరం ఎదురు చూసేది ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉండబోతుంది, గతం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు ఇస్తాయా, ఏ పరిహారాలు చేసుకుంటే ఆర్థికంగా లాభపడతాము, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, విదేశీయానాలు కలిసి వస్తాయా, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాం. దాంట్లో భాగంగా మనం 27 నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ మృగశిర నక్షత్రం వారికి ఈ విశ్వవసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని చూస్తే కనుక మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. 3, 4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. అంటే 1, 2 పాదాల వాళ్ళకి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. 3, 4 పాదాల వాళ్ళకి బుధుడు అవుతాడు. నక్షత్రాధిపతి మటుకు కుజుడు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం చూస్తే కనుక వృషభ రాశిలో ఉన్న 1, 2 పాదాల వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఇక మిథున రాశిలో ఉన్న సంవత్సర ఫలితాలు చూస్తే కనుక 3, 4 పాదాల వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం అంతా వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూస్తే కనుక మొదటి 2 పాదాల వాళ్ళకి కూడా కొంచెం ఈ సంవత్సరం కొంచెం ప్రతిఫలంలో కూడా స్టార్టింగ్లో కొంచెం ఆటంకాలు ఏర్పడటం కానీ, కొంచెం కష్టపడితే కానీ విద్యార్థులకి మంచి ఫలితాలు రాకపోవడం, శ్రమ కూడా అధికంగా ఉండడం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఈ 3, 4 పాదాల వాళ్ళకి చూసినప్పుడు వీరికి ఈ సంవత్సరం అంతా ప్రారంభం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, బెట్టింగ్లో కానీ, వీటన్నిటిలో కూడా చాలా మటుకు కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీరు ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం చూస్తే కనుక ధనలాభ సూచనలు, అంటే ప్రారంభంలో అందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంది. నెమ్మది కొంచెం తగ్గినప్పటికీ కూడా ఓవరాల్గా చూస్తే కనుక సంవత్సరం అంతా ఆర్థికంగా పురోభివృద్ధి బాగా కనిపిస్తుంది. కొంచెం మనస్తాపం కానీ, మనోవ్యాకులత ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చికాకులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వారి సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావాలంటే, ఎందుకంటే మనం సంవత్సర ఫలితం ముఖ్యంగా 4 గ్రహాల ఆధారంగా చేస్తాం సంచారవాతంగా: శని, గురు, రాహు, కేతులు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, గురు చరిత్ర పారాయణ చేయడం, శివానుగ్రహం చేసుకోవడం వలన చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. ఆ ఈశ్వరుని కృప వలన, అమ్మవారి దయ వల్ల కూడా మీరందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.